అలా అనిపిస్తోంది మీకు? ఎక్కడైనా కనిపిస్తోందా? ఎందుకంటే మొత్తం దే హ్యావ్ గివెన్ అప్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ దాంట్లో కానీ, టీచర్స్ ఎమ్మెల్సీ దాంట్లో కానీ వాళ్ళు లేరు. ఎక్కడ ఇవాళ ఉన్నోళ్ళు పొద్దునున్నోళ్ళు సాయంత్రానికి ఉంటారంటే అనుమానంగా ఉంటుంది. రేపు తెల్లారి చూసేప్పటికి వాళ్ళు ఏ తెలుగుదేశంలోనో, జనసేనలోనో, కాకపోతే బీజేపీలోనో చేరడానికి ప్రయత్నాలు చేసుకుంటే ఇప్పుడు అవంతి శ్రీనివాస్ గారిని చూస్తున్నాం. ఎక్కని గడపలేదు, దిగని గడపలేదు ఆయన. మళ్ళీ అన్ని చోట్లకి తిరుగుతున్నారు. వీళ్ళు రేపొద్దున జూన్లో జరగబోయే 21 మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ నిజంగా పోటీ చేసే సామర్థ్యం ఉందా? అసలు ఆ ధైర్యం ఉందా వాళ్ళకి? వాసుదేవన్ గారు, గతంలో ప్రతిపక్షం పార్టీ అని అంటే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఏం చేసేవాళ్ళు అంటే ప్రజల తరపున ప్రజల సమస్యల మీద మాట్లాడటం, పోట్లాడటం, పోరాటం, వీధి పోరాటాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయటాలు ఇలాంటివన్నీ జరిగాయి. ఇవి నాకు తెలిసి అయితే గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ కూడా చేయనటువంటి పరిస్థితి. ఆ రోజున స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరిగాయి, ఏ విధమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇవన్నీ కూడా చూసాం. ఏ ఎన్నిక జరిగినా మేమే గెలవాలి, మేమే గెలిచినట్టు కనపడాలి అనేటువంటి దాని మీద వాళ్ళు చేసినటువంటి దాని మీద నేను ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో బాయ్కాట్ చేస్తామని తెలుగుదేశం ప్రకటించిన తర్వాత ఒక సందర్భంలో నాకు చంద్రబాబు నాయుడిని కలిసేటువంటి అవకాశం వచ్చింది. ఆ సందర్భంలో నేను 1-to-1 మాట్లాడినప్పుడు నేను అడిగాను, ఇలాంటి సందర్భంలో గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయి కార్యకర్తలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను మీరు వాయిదా వేస్తే రేపొద్దున అసలు పార్టీ క్యాడర్ ఎలా ఉంటుందండి, ఈ విధమైనటువంటి దీన్ని ఫేస్ చేయలేకపోతే అని చెప్పేసి నేను అడిగాను. ఆయన చెప్పింది ఏంటి అని అంటే, ఇప్పుడు ఎన్నికల్లో ఇప్పుడు ఫేస్ చేస్తే ఆ ఉన్న కార్యకర్తలను కూడా బెదిరించి పంపించేటువంటి పరిస్థితి ఉంటుంది, వాళ్ళు కూడా మిగలరు, కాబట్టి ఇంతకన్నా చేయగలిగింది ఏం లేదు, ఇది ఒకటే బహిష్కరణ ఒకటే మార్గం అనేటువంటిది. నిజంగా కూడా ఆయన అభిప్రాయం కూడా ఆ రోజున కరెక్టే. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వచ్చి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తాను నేను అనుకుంటాను, వాళ్ళేమి బహిష్కరణ చేస్తారని నేను అనుకోను. బహుశా ఎన్నికల్లో ఏ రిజల్ట్ ఉంటా పార్టిసిపేట్ చేస్తారేమో అనుకుంటున్నా. అయితే వీళ్ళందరూ ఏం ఆలోచిస్తున్నారంటే, ఏ పార్టీ అయినా సరే 5 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది అనుకోండి, ప్రత్యామ్నాయం మేమే గెలుస్తాము, అందుకోసం కర్రసాము కత్తిసాము చేసి ప్రజల తరపున పోరాటాలు ఇవేమీ అక్కర్లేదు, ఆటోమేటిక్ వాళ్ళు ఫెయిల్ అవుతారు, మేము గెలుస్తాం కదా అనేటువంటి ధోరణి ఉంటుందండి. రెండో ధోరణి ఒకటి కనపడిందండి గత తెలుగుదేశం హయాంలో కానివ్వండి, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడినటువంటి మాటలు ఏంటి అని అంటే, ప్రజలందరూ వెళ్ళి గంప కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఇచ్చారు, ఇప్పుడు సరిగ్గా పనిచేయట్లేదు అని అంటారు, ఇప్పుడు అనుభవించమనండి, ఎవరి కోసం అనుభవిస్తారు అని ఆ రోజున తెలుగుదేశం కూడా మాట్లాడు. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే మాట్లాడదు, ఇల్లు ఓట్లు వేసారుగా, 164 సీట్లు ఇచ్చారుగా, అనుభవించారు. అంటే మీరు ప్రజల తరపున ప్రజల సమస్యలు పోరాటం ఇది లేదు, వదిలేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక్క అంశం ఇక్కడ ఏంటంటే, రాజకీయ పార్టీల వైఖరికి సంబంధించినటువంటి వ్యాపారం. ఇందాక జనసేనకు సంబంధించినటువంటి పత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జికి సంబంధించినటువంటి చర్చ జరిగింది, మీరు ప్రస్తావన చేశారు, పవన్ కళ్యాణ్ చర్య తీసుకున్నారు, బాగానే ఉంది. ఒకటి నేనేమంటాను అంటే, మిగతా రాజకీయ పార్టీలతో పోల్చినప్పుడు జనసేన పార్టీ మరింత భిన్నంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది అని నేను అంటున్నాను. ఎందుకు అని అంటే, నాయకుడు ఎలాగో చర్యలు తీసుకున్నాడు, ఇదంతా సీరియస్ అయిన తర్వాత కాదనటం లేదు, కానీ మిగతా రాజకీయ పార్టీల్లో ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారండి. జనసేనలో కూడా ఇలాంటి వాతావరణము, ఇలాంటి నాయకులు ఉండకుండా చూసుకోవాలి. ఎందుకు అంటే, మిగతా పార్టీల కన్నా మాకు ప్రత్యామ్నాయమైనటువంటి పార్టీ, భవిష్యత్తులో ఎదగాల్సినటువంటి పార్టీ, మేమే ప్రత్యామ్నాయం, మేము భిన్నమైనటువంటి రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు అని పవన్ కళ్యాణ్ చెప్పున్నారు. కాబట్టి అందుకు అనుగుణంగా పార్టీ నాయకత్వం కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. ఇదే డిబేట్లో 2-3 రోజుల క్రితము నేను చిరంజీవికి సంబంధించినటువంటి ఆయన వ్యవహార శైలి మీద కొన్ని నా యొక్క అభిప్రాయాలు వెల్లడించారండి. వెల్లడించిన మరుక్షణం, డిబేట్ అయిన మరుక్షణం నుంచి ఆ రోజు నుంచి రోజుకు 150 కాల్స్ అండి, మినిమంగా 150 కాల్స్, బండ బూతులు తిడుతూ కాల్స్ అండి. ఎవరు ఎలాగా? ఇది జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు నా ఫోన్ నెంబరు వాళ్ళ యొక్క గ్రూపుల్లో పెట్టి ఈ విధంగా మాట్లాడుతున్నాడు చిరంజీవి గురించి, ఇతన్ని తిట్టండి. ఇది ఎవరు నాయకులు పెట్టేటువంటి అంశం. ఇది నాయకత్వం అనేటువంటిది ఈ విధమైనటువంటి ధోరణి ఉంటే, ఇప్పుడు భిన్నమైనటువంటి అభిప్రాయాలు అనేటువంటిది ఖచ్చితంగా ఎవరికైనా ఉంటాయి, ఎవరు అభిప్రాయాలు. కృష్ణాంజనేయులు గారు అవే అనే అబ్జర్వేషన్ అండి, మీరే మాట్లాడండి. ఇదంతా జనసేనని బదనాం చేయడానికి వైసీపీ వాళ్ళ ఆ గ్రూపుల్లో పెట్టి ఉండొచ్చు కదా?
సార్ ఊరికే ఉన్నారు సార్ వసుదేవన్ గారు, భలే చెప్తారు మీరు. చేస్తున్నది వాళ్ళకి అలవాటు, ఆనవాయితీ. మీరు ఆగండి చేస్తున్నాము. శ్రీకాంత్ గారు, మీరు ఆగండి. ఈ పాసిబిలిటీ కూడా ఉంది, ఈ పాసిబిలిటీ కూడా ఉంది. మీరు ఆగండి, ఆయన చెప్పనియండి. నేను వాసుదేవన్ గారు పెట్టేటువంటిది జనసేన గ్రూపుల్లో ఎవరు పెట్టారో ఆ జనసేన గ్రూపుల్లో ఆ నాయకుడు ఎవరు, అతను ఎవరు, వాళ్ళు కూడా నాకు తెలుసు. అలాంటి ఆ జనసేనలో ఉన్న వాళ్ళే చెప్పినటువంటి వ్యవహారం అన్నమాట. అంటే నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో చెప్పారు, నన్ను కూడా తిడతారు రాజకీయ ప్రత్యర్థులు, తిట్టినప్పుడు కనీసం మీరు డిబేట్ లో ఉన్నప్పుడు కూడా మీరు తిట్టిన దాన్ని మీరు రెస్పాండ్ అవటం కాదు, మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఉందో దాని మీద మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ విధమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు డిబేట్ లోకి వచ్చేటువంటి అధికార ప్రతినిధుల్లో చాలా మార్పు వచ్చింది జనసేనకు సంబంధించినటువంటి. కానీ క్యాడరు అదే విధంగా లీడర్షిప్ లో ఉండేటువంటి ధోరణి, అంటే మనం ఎవడి మీద బండబూతులు తిట్టడం, మీరెవడరా అదేంది ఇదేంటి దాడులు చేసేటువంటి ధోరణి, ఈ ధోరణి మిగతా పార్టీల తరహాలో జనసేన ఉంటే భవిష్యత్తులో వాళ్ళు నష్టపోతారు. వాళ్ళు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేటువంటి అవకాశం ఉండదు. మిగతా అందరిని కలుపుకుంటే కదా రేపు పొద్దున జనసేన అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో చెప్పాడు, కొన్ని లక్షల మంది సభకు వస్తారు, ఆ ఎదురుగుండేటువంటి 50 మందో 100 మందో గోలగా అరుస్తూ ఉంటారు. అతన్నే ఆ తీవ్రమైనటువంటి అసహనానికి గురి అయ్యేటువంటి పరిస్థితి. అలాంటి గుంపులు వేసుకున్నందువల్ల ఏం ప్రయోజనం ఉంటది? నలుగురు కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు కదా. దాన్ని అదుపు చేసుకోవాల్సినటువంటి బాధ్యత పార్టీ లీడర్ల మీద ఉంటుంది. ఆ ధోరణిని మార్చుకోవాల్సినటువంటి అవసరం అయితే జనసేన పార్టీకి ఉందండి. భవిష్యత్తు కావాలి అని అంటే మాత్రం ఆ ధోరణి మార్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్. మన శ్రీనివాస్ చౌదరి గారు, మీరు ఇందాకేదో ప్రస్తావన చేయాలనుకున్నారు. సార్ నాకు నా పేరు కూడా మర్చిపోయాను. సురేంద్ర నాయుడు గారు. సురేంద్ర నాయుడు గారు. సరే ఏం లేదు, ఇప్పుడు మీరు ఎమ్మెల్సీల గురించి అడిగారు, కొంచెం కట్ అయింది. ఇందాక సిగ్నల్ ఫ్రీజ్ అయిందండి. సురేంద్ర నాయుడు గారు ఎమ్మెల్సీల గురించి అడిగారు మీరు. వినిపిస్తా ఉంది సార్? వినిపిస్తుందండి, మీరు మాట్లాడండి. ఇప్పుడు ఇచ్చినటువంటి ముగ్గురు కూడా పార్టీకి విధేయులు, పార్టీని అంటిపెట్టుకుని ఉండేవాళ్ళు. పార్టీ స్థాపించిన రోజు నుండి ఈ రోజు వరకు కూడా పార్టీ లైన్ దాటకుండా పనిచేసిన వాళ్ళు, వాళ్ళకి ఇచ్చారు. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ 2020 నాటికి దాదాపు 25-30 ఎమ్మెల్సీలు వస్తాయి. అప్పుడు అందరికీ కూడా సముచిత స్థానం కల్పిస్తారు. అంటే కృష్ణాంజనేయులు గారు అనేది ఏంటంటే, మీరు రిపీట్ చేయడం దేనికి, కొత్త వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు కావలి కృష్ణ గారికి ఇవ్వడంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. ఎందుకంటే యంగ్ లీడరు, ఆవిడ ఫ్రెష్గా ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు, ఆవిడకి అవకాశం కల్పి. ఇప్పుడు బీటీ నాయుడు గారు ఆల్రెడీ చేశారు, అండ్ బీద రవిచంద్ర గారు పార్టీలో లబ్ధ ప్రతిష్ఠుడు, ఆ కుటుంబం నుంచి